హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1లోనే 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రీవియస్ పార్ట్ 2లో మనం టోటల్గా కాన్సెప్ట్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇన్ ద ఫేవర్ ఆఫ్ యూఎన్ అండ్ యూఎన్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, ఈ రోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని సార్ట్అవుట్ చేద్దాం. సో ఈ రోజు నుంచి కంటిన్యూగా మీకు మొత్తం కూడా పీవైక్యూ అయితే రావడం జరుగుతుంది ఇన్ ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనం టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ యొక్క క్వశ్చన్స్ కూడా సార్ట్అవుట్ చేసేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోస్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి టాపిక్ అయితే ఉంటుంది కదా. సో ఆ యొక్క టాపిక్లోంచి ఈ యొక్క క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఐక్యరాజ్య సమితి వ్యవస్థ బాహ్య పర్యవేక్షణ సంస్థ ఏంటిది? ఓకేనా, బాహ్య పర్యవేక్షణ సంస్థ. సో ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ బాడీ ఆఫ్ అన్ యూఎన్ సిస్టమ్. ఓకేనా, యునైటెడ్ నేషన్ సిస్టమ్ యొక్క ఎక్స్టర్నల్ ఓవర్ సైడ్ బాడీ. సో ఎక్స్టర్నల్ ఓవర్ సైడ్ బాడీ వచ్చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్. ఓకేనా, జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్. సో ఇది ఒక యూఎన్ సంబంధించినటువంటి బాహ్య పర్యవేక్షణ యూనిట్. ఇది మనకు మదింపులు, తనిఖీలు అండ్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లను చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం జరిగింది. ఓకేనా, సో ఎక్స్టర్నల్ డేటా మొత్తం కూడా ఏదైతే ఇన్స్పెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ప్రభావితమైనటువంటి దేశాల్లో పిల్లలు మరియు తల్లులకు అత్యవసర ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఐక్యరాజ్య సమితి ఏ సంస్థను ప్రారంభించడం జరిగింది? ఓకేనా, సో మనకి ఒక ఏ యుద్ధం ఫ్రెండ్స్? రెండో ప్రపంచ యుద్ధం. అంటే ఎప్పుడు జరిగింది? 1939 టు 45 మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఈ కింద వాటిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి? పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు తల్లుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏర్పాటు చేసింది యూనిసెఫ్. ఓకేనా, యూనిసెఫ్. సో యూనిసెఫ్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఇక రెండో ప్రపంచ యుద్ధంలో మేజర్గా ఎఫెక్ట్ అయినటువంటి చిల్డ్రన్స్కి అండ్ అదేవిధంగా మదర్స్కి ఇక్కడ హెల్త్ సపోర్ట్ అయితే ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ యొక్క సంస్థను అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇది న్యూయార్క్లో అయితే దీని ఒక ప్రధాన కార్యాలయం ఉంది. 192 దేశాల సభ్యత్వం కలిగినటువంటిది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఐక్యరాజ్య సమితిలోని ఎన్ని సంస్థలు భాగంగా ఉన్నాయి? ఓకేనా, సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భారతదేశంలో ఎన్ని సంస్థలు భాగంగా ఉన్నాయంటే టోటల్గా మనకు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పండి? టోటల్గా మనకు 26 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క వాల్యూస్ అయితే మీకు గుర్తుండాలి. సో వాట్ ఆర్ ద సంస్థలని కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. దాంట్లో మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చేసి టోటల్గా 26. సో వాట్ ఆర్ దోస్ అంటే ఫస్ట్ వచ్చేసి ఏపీసీటీటీ, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, IFAD, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IOM, UNAIDS అండ్ అదేవిధంగా MG, IEP, UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDSS, UNEP ఓకేనా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNOPS, UNESSCAP, యునెస్కో, UNFPA, UN హ్యాబిటాట్, UNHCR, UNIC, యూనిసెఫ్, UNIDO అండ్ అదేవిధంగా UNODC, UN ఉమెన్, UNV, UNP, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WB వరల్డ్ బ్యాంక్. ఈ విధంగా మన యొక్క భారతదేశంలో 26 సంస్థలు అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా కూడా ఒకసారి రివైజ్ చేయండి. బికాస్ అప్కమింగ్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో యూఎన్ సంబంధించినటువంటి ఈ కింది ఏ సంస్థ అనేది భారతదేశంలో లేదు అని అయితే అడిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇది మీకు పనికొస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మీకు ఇక్కడ డైరెక్ట్గా ఆ యొక్క పాయింట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ స్క్రీన్ షాట్. లేకపోతే ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకుంటే మీకు ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఈ యొక్క డేటా కూడా అటాచ్ అయ్యి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్నటువంటి అంతర్ ప్రభుత్వ ఒప్పంద అధికారిక సంస్థ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ బేస్డ్ పైన మన యొక్క భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ కలిగినటువంటి సంస్థ ఏంటిది? సో గతంలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి పార్ట్లో ఎన్నో నేషన్ సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో ఎక్కడ కూడా మన యొక్క ఇండియాలో ప్రధాన కార్యాలయం అయితే లేదు కదా. సో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ కనుక తీసుకుంటే ISA. ఓకేనా, ISA. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మన యొక్క భారతదేశంలోనే ఉండడం జరిగింది. ఇది ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అయితే ఇన్బిల్ట్ అయితే చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థ ఇదైతే అవతరించడం జరిగింది. స్వచ్ఛమైనటువంటి శక్తి, సుస్థిరమైనటువంటి పర్యావరణం, ప్రజా రవాణా, మెరుగైన శీతోష్ణ స్థితిని పొందడానికి ఈ యొక్క స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. సో ఇది 2015లో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకేనా, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఏంటి ఫ్రెండ్స్? ఇంటర్పోల్ అంటే ఎవరు? ఇంటర్నేషనల్
పోలీస్. పోల్ అంటే పోలీస్. ఆల్రెడీ మనం పార్ట్ 2లో ఏం లాజిక్ పెట్టుకున్నాం. సో కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సింహమే కదా పోలీస్. సో పోలీస్ అంటే ఏమొచ్చింది? లయన్ కదా. సో లయన్స్. లయన్స్ అంటే ఏముంటుంది? లియోన్స్. లియోన్స్. ఓకేనా. సో లియోన్స్ అని ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్లో ఉంది. కాబట్టి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్లో ఉంది. ఓకేనా. ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్లో ఉంది. సో ఫ్రాన్స్లోని లియోన్స్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో కొన్ని మూవీ డైలాగ్స్ అయినా పెట్టుకోండి, లేకపోతే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ అయినా పెట్టుకోండి. ఎట్లయితే మనకి ఆన్సర్ గుర్తుండాలి అంతే. ఓకేనా. ఇంటర్పోల్ అంటే ఫ్రాన్స్, ఇంటర్పోల్ అంటే లియోన్స్. ఓకేనా. అండ్ అదే ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. దీని పూర్తి పేరు వచ్చేసి ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏషియన్ వ్యవస్థాపక దేశాల్లో ఒకటి. ఏషియన్, ASEAN, ఏషియన్ యొక్క ఏంటి ఫ్రెండ్స్? ఫౌండింగ్ కంట్రీస్. ఆస్ట్రేలియా, కంబోడియా, మలేషియా, ఇండియా. సో దీంట్లో ఉన్నటువంటి ఏంటి ఫ్రెండ్స్? మలేషియా. ఓకేనా. ఏషియన్. ఓకేనా. ఏషియన్. మనకు దీంట్లో ఉన్నటువంటి దేశాలు కనుక తీసుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి దేశాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకు బ్రునై, కంబోడియా, అండ్ అదేవిధంగా లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఇవన్నీ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఇది ఎక్కడ ఏర్పడ్డదంటే థాయిలాండ్లో అయితే ఏర్పడడం జరిగింది. ఓకేనా. 1967లో. మరి థాయిలాండ్లో ఎక్కడ అంటే బ్యాంకాక్లో. ఓకేనా. ఏర్పడినటువంటి టైంలో ఉన్నటువంటి దేశాలు అనమాట, వ్యవస్థాపక దేశాల్లో ఒకటి అడిగిండు కాబట్టి మనం మలేషియాని తీసుకోవడం జరుగుతుంది. నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి కైలాష్ సత్యార్థి ఈ కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు? ఓకేనా. నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి పర్సన్ ఏ సంస్థతో అంటే SOSా, లేకపోతే బచ్పన్ బచావో, లేకపోతే బేటీ బచావో, బేటీ పడావో, చైల్డ్ రిలీఫ్ అండ్ యూ. సో ఇది వచ్చేసి బచ్పన్ బచావో. ఓకేనా. సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క డేటా అనమాట. సో వాళ్ళ యొక్క బచ్పన్ ఏదైతే వాళ్ళ బాల్యం ఉంటుందో సో ఆ యొక్క బాల్యాన్ని నష్టపరచకుండా వాళ్ళను ఎదుగుదలకు ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో కైలాష్ సత్యార్థి ఈ యొక్క ఆందోళన అయితే చేయడం జరిగింది. బచ్పన్ బచావో అనేటటువంటి ఆందోళన. ఇది 1980లో అయితే చేయడం జరిగింది. ఇతనికి 2014లో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది, నోబెల్ శాంతి బహుమతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఒపెక్ ప్రధాన కార్యాలయం జురిచ్, జెనీవా, బ్రసెల్స్, వియన్నా. సో ఈ యొక్క ఒపెక్ ప్రధాన కార్యాలయం కనుక తీసుకుంటే ఈ యొక్క ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ చెప్పండి? ఇది వియన్నాలో ఉండడం జరిగింది. ఓకేనా. వియన్నాలో ఉండడం జరిగింది ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం. సో ఒపెక్ అంటే ఏంటిదంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అంటే క్రూడ్ ఆయిల్ని ఎగుమతి చేసేటటువంటి దేశాల యొక్క కూటమి అన్నమాట ఈ యొక్క ఒపెక్ అనేది. సో దీంట్లో ఉన్నటువంటి దేశాలు కనుక తీసుకున్నట్లయితే మనకు అల్జీరియా, అంగోలా, ఈక్వెటోరియల్ గినియా, అండ్ అదేవిధంగా గాబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, అండ్ అదేవిధంగా లిబియా, నైజీరియా, అండ్ అదేవిధంగా రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అండ్ అదేవిధంగా వెనిజులా. ఈ విధంగా ఈ యొక్క దేశాలన్నీ కూడా దీంట్లో అయితే ఉండడం జరిగింది సభ్య దేశాలుగా. నెక్స్ట్ క్వశ్చన్, GATT సంస్థకు అభివృద్ధిగా ఉన్నటువంటి సంస్థ ఏంటి? దట్ మీన్స్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బిన్ సక్సెసర్ ఆఫ్ GATT. సో GATT సంబంధించినటువంటి అనుబంధ సంస్థల్లో ఏది సక్సెసర్గా ఉంది? ECO, SOCR, లేకపోతే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, లేకపోతే UNCTAD. సో దీంట్లో కనుక తీసుకుంటే మనకు ఏముంది ఫ్రెండ్స్ చెప్పండి? దట్ ఈస్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకేనా. GATT సంబంధించి సక్సెసర్ వచ్చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ యొక్క ఘాట్ అనేది సుంకాలు మరియు వాణిజ్యం పైన ఒప్పందం అయితే ఉంటుంది ఇది. సో దీని యొక్క అనుబంధంగా అయితే ఉండడం జరిగింది. 1995 జనవరి 1న అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, దీన్ని WTOని. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఐక్యరాజ్య సంస్థలో ఏ సంస్థకు దీన్ని అటాచ్ చేయడం జరిగింది? ఓకేనా. ఎడ్యుకేషనల్ ప్లానింగ్ సంబంధించి దీని కింద ఉంటుంది. సో యూనిసెఫ్, ILOనా, లేకపోతే UNOనా, లేకపోతే యునెస్కోనా. సో ILO లేబర్ కాబట్టి లేబర్కు ఉండదు. యూనిసెఫ్ పిల్లలకు సంబంధించింది. యునెస్కో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. సో మిగిలిన రెండింటిలో కనుక తీసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు కాబట్టి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఉంది కాబట్టి సో యునెస్కో ఈజ్ అవర్ ఆన్సర్ మేజర్గా. యూనిసెఫ్ అనేది మనకు హెల్త్ పరంగా ఉంటుంది, చిన్నపిల్లలకు సంబంధించింది, తల్లులకు సంబంధించింది, కానీ స్పెసిఫికల్గా ఉన్నది మాత్రం మనకు ఈ యొక్క యునెస్కో. ఎందుకంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ప్యారిస్ కదా. సో ప్యారిస్లో ఉన్నది కాబట్టి దట్ ఈస్ యునెస్కో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒపెక్లో సభ్యత్వం లేనటువంటి దేశం ఏంటిది? ఇందాక మనం ఒపెక్లో
సభ్యత్వం ఉన్నటువంటి దేశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం అడిగిందంటే మీరు ఇందాక ఉన్నది తెలుసుకున్నారు కదా, ఇక్కడ లేనిది అడుగుతానే అడిగిండు. ఓకేనా, అంతే, ఉన్న పాయింట్ని తిప్పి తిప్పి అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొత్త కంటెంట్ లేదు, బికాస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్సే లిమిటెడ్ కాబట్టి దాంట్లోంచి కొత్త క్వశ్చన్స్ తీసుకురావాలి అంటే ఏం చేస్తాడు, ఒకసారి ఈ కింద వాటిలో ఏది ఉంది అంటాడు, ఒకసారి దీంట్లో లేనిది ఏంది అంటాడు, ఈ కింద వాటిలో ఏది ఫస్ట్ వచ్చింది అంటాడు, ఏది లాస్ట్ వచ్చింది అంటాడు. ఎందుకంటే కొత్తది తీసుకురాలేడు కాబట్టి మనం చదివేటప్పుడే పూర్తి స్థాయిలో చదువుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఓకేనా, సో ఈ కింద వాటిలో సభ్యత్వం లేనటువంటి దేశం వచ్చేసి ఇలాగ మనం వెనిజులా అన్నాం, అల్జీరియా అన్నాం, నైజీరియా అన్నాం, కెన్యా అన్నామా అనలేదు కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మరి ఒక ఒపెక్లో కనుక తీసుకుంటే మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 15 దేశాలు అయితే ఉండడం జరిగింది. మళ్ళీ చెప్తే ఏనండి, నెంబర్ 1 వచ్చేసి అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వెడార్ అండ్ అదేవిధంగా ఈక్విటోరియల్ గినియా, గాబాన్ అండ్ అదేవిధంగా ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ. ఓకేనా, దాంతోపాటు వెనుజులా, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మరి వీటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలోని వియన్నాలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? ఓకేనా, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో ఈ యొక్క ఏజెన్సీ కనుక తీసుకుంటే ఇది 1957 అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. సో ఇది ఐఏఈఏ. ఓకేనా, ఐఏఈఏ అనేటటువంటి సంస్థ ఇది. ఓకేనా, ఐఏఈఏ. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇది ప్రపంచానికి అనురంగానికి ఇది ఒక కేంద్రంగా ఉంటుంది మరియు ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం యొక్క సురక్షితమైన అండ్ అదేవిధంగా శాంతియుత వినియోగాన్ని ప్రోత్సహించడానికి దీన్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా. ఓకేనా, ఆస్ట్రియాలోని వియన్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తైన ప్రదేశాల్లో మంచు తొలగింపు అనేది డాష్ చే చేపట్టబడుతుంది. ఓకేనా, ఎత్తైన ప్రదేశాల్లో అంటే మనకి ఒక నార్త్ ఇండియా కనుక తీసుకుంటే మేజర్గా మనకు మంచు అనేది పడడం జరుగుతుంది కదా, సో దాంట్లో రోడ్డుపై పడ్డటువంటి మంచును తొలగించినటువంటి సంస్థ వచ్చేసి బీఆర్ఓ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ. ఓకేనా, ఈ యొక్క సంస్థ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారానే చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. సో ఇది ఏ సంవత్సరంలో ఏర్పడ్డది బీఆర్ఓ అంటే 1960s. ఓకేనా, ఇది నేషనల్ అయినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూఎన్ భద్రతా మండలిలో డాష్ ఉండడం జరిగింది. సో మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కాన్సెప్ట్లో అండ్ అదేవిధంగా ప్రీవియస్ అయినటువంటి పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. 5 శాశ్వత ఉంటుంది, 10 అశాశ్వత ఉంటుంది. సో దీంట్లో 5 శాశ్వత ఓకే, 5 అశాశ్వత కాదు, 10 శాశ్వత కాదు. సో మిగిలింది ఇది 5 శాశ్వత, 10 అశాశ్వత. కాబట్టి వాట్ ఆర్ దోస్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మరి 5 శాశ్వతమైన ఏంటి? నెంబర్ 1 చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. ఓకేనా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ అండ్ యూకే. ఓకేనా, దీస్ ఆర్ ద కంట్రీస్. అండ్ అదేవిధంగా 10 కనుక తీసుకుంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి, ఎవ్రీ 2 years చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి అంత ఇంపార్టెన్స్ అయితే వాటి గురించి ఉండదు. కాకపోతే ప్రజెంట్ ఏదైతే ఉందో అదొక్కటి చూసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఓకేనా, జెనీవాలో ఉండడం జరిగింది. ఓకేనా, జెనీవా, జీవా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసి డాష్ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఇది మన యొక్క ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్. దిస్ ఈజ్ జాతీయ సంస్థ. ఓకేనా, ఇది జాతీయ సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1976 ఇదైతే ఏర్పడడం జరిగింది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ అభివృద్ధి అంశాలలో సాంకేతికతతో కూడినటువంటి సొల్యూషన్స్ని అందించడానికి ఇదైతే ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కదా, ఇన్ఫర్మాటిక్స్ బేస్ పైన ఇదైతే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, WTO ఎప్పుడు ఏర్పడడం జరిగింది? సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఎప్పుడు? 1995లో. ఓకేనా, 1995 జనవరి 1న ఇదైతే ఏర్పడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. WTO యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఒకొంజో ఇవేలా. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లీగ్ ఆఫ్ నేషన్స్ డాష్ ద్వారా మార్పు చేయడం జరిగింది లేదా భర్తీ చేయడం జరిగింది. లీగ్ ఆఫ్ నేషన్స్ని మనం ఏమని పిలుస్తాం? నానాజాతి సమితి అని తెలుగులో పిలవడం జరుగుతుంది. సో నానాజాతి సమితిని రీప్లేస్ చేసింది ఏంటిది? ఐక్యరాజ్య సమితి కదా. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ మనం పార్ట్ 2లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నానాజాతి సమితి ఎప్పుడు వచ్చింది, దానివల్ల జరిగినటువంటి నష్టాలు ఏంది, దాని ముందర ఎన్ని ప్రపోజల్స్ పెట్టింటారు, ఎట్లా జరిగింది ఏంది అనేది. ఓకేనా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది డాష్ రక్షణపై దృష్టి సారించినటువంటి సంస్థ. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, దీని షార్ట్కట్లు ఏమని పిలుస్తారంటే ఏఐ అనేది
పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఏఐ అనేటటువంటి ఈ యొక్క ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఇది మేజర్గా మానవ హక్కుల గురించి ఏదైతే వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది, మానవ హక్కుల గురించి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది 1 ఇయర్ నుంచి అయితే న్యూస్లో కూడా ఉంది కాబట్టి దీని గురించి బాగా తెలుసుకోవాలి. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కన్నా తీసుకుని దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది లండన్లో ఉంది. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది లండన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎంఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? సో ఐఎంఓ ఇట్లా కూడా అడుగుతాడు. ఓకేనా. ఇంతకాలం మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, దాంట్లో ఎవరెవరు ఉంటారు, అది ఎప్పుడు ఏర్పడ్డది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంది అని. సో వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతాడు, బికాస్ చాలామంది ఫుల్ ఫామ్స్ తెలియదు కదా. ఐఎంఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. మరి ఐఎంఎఫ్ మనం రెగ్యులర్గా అనేది ఏంటిది? ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకేనా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసి ఐఎంఎఫ్. ఐఎంఓ కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఓకేనా. మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో ఇది 1948 మార్చి 17 ఈ యొక్క ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది యూకేలోని లండన్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా. దీని యొక్క సెక్రటరీ జనరల్ కనుక తీసుకున్నట్లయితే కిటాక్ లిమ్. ఓకేనా. కిటాక్ లిమ్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? న్యూగా ఏర్పడ్డది కాబట్టి న్యూయార్క్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో హెల్త్కి సంబంధించింది ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇక్కడ హెల్త్ అంటే ఏంటిది? జెనీవా. ఓకేనా. హెల్త్ అంటే జెనీవా. WHO యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అథనమ్. ఇతని పేరు కూడా అడుగుతుంటాడు. అండ్ అదేవిధంగా ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1948 ఏప్రిల్ 7 అయితే ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2019లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ UNEA ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ ఇది భారతదేశంలో ఉంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి 26 సంస్థల్లో ఇది ఒకటి. భారతదేశం ప్రయోగాత్మకంగా 2 తీర్మానాలను ఆమోదించింది. ఆ యొక్క 2 తీర్మానాలు ఏంటిది? 2019లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ UNEA పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం అనేది 2 రిజల్యూషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క 2 రిజల్యూషన్స్ ఏంటివి? నెంబర్ 1, ఇప్పటికీ మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. ఓకేనా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి. సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ రెండింటి కోసం ఫస్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఇనిషియేటివ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. ఈ యొక్క UNEAలో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 193 దేశాలు అయితే ఉండడం జరిగింది. సో ఇంత ఇన్ఫర్మేషన్ చాలు. ఇంతకంటే ఇంకా డీప్ అంటే ఇంకా డీప్గా చెప్తాను, నాదేం పోతుంది. కాకపోతే మనకేంటంటే కంటెంట్ బోరింగ్ అయిపోద్ది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అది థియరీ క్లాస్ అనేటి అయింది. ఈ కింది వాటిలో UN ఏజెన్సీ అంతర్జాతీయ కార్మిక హక్కులను ప్రోత్సహిస్తుంది. సో కార్మికులు, దట్ మీన్స్ ఎవర్ ఫ్రెండ్స్? లేబర్. సో లేబర్ అంటే ఏంటిది? ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది 1919లో ఏర్పడినటువంటి సంస్థ. ఓకేనా. సో ఈ యొక్క సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం జరిగింది. కార్మికులకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను నెలకొల్పడం అండ్ అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక న్యాయాన్ని సూచించడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 24 డాష్ సంవత్సరాన లీగ్ ఆఫ్ నేషన్స్కి వారసుడిగా UN స్థాపించబడింది. సో అక్టోబర్ 24 సంవత్సరం అడిగింది కదా. సో సంవత్సరం చెప్పండి ఫ్రెండ్స్, ఏంటిది? 1945. ఏ సంవత్సరంలో మనకి ఒక UN ఏర్పడింది అనే క్వశ్చన్ని ఉల్టా చేసిండు. లీగ్ ఆఫ్ నేషన్స్ మనం ఏమంటాం తెలుగులో? నానా జాతి సమితి అంటాం. నానా జాతి సమితి. ఓకేనా. నానా జాతి సమితి అయితే అనడం జరుగుతుంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? చెప్పండి. లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క మరొక పేరు ఏంటిదంటే నానాజాతి సమితి. ఐక్యరాజ్య సమితి కంటే ముందు ఉన్నది ఏంటంటే నానాజాతి సమితి లేదా లీగ్ ఆఫ్ నేషన్స్. ఓకేనా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటిది లీగ్ ఆఫ్ నేషన్స్ లేదా నానాజాతి సమితి. రెండో ప్రపంచ యుద్ధాన్ని తర్వాత ఏర్పడినటువంటిది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరం ఏర్పడిందంటే 1945. ఏ తేదీన అంటే అక్టోబర్ 24న. ఓకేనా. ఇట్లా ఇన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే ఇది ఒకటే క్వశ్చన్ ఇట్నే బట్టి పడతాము కాబట్టి రాంగ్ అవుతుంది. కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి, క్వశ్చన్ ఎట్లు ఇచ్చినా అందులోంచే రావాలి, అందులోంచే తీయాలి. కాబట్టి మనకు అక్కడ క్వశ్చన్ కొత్తగా అనిపించదు. అదే జనరల్ క్యాండిడేట్కి టాపర్కి ఉన్నటువంటి తేడా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పార్ట్ 1లోనే. ఎక్కడ? ది హేగ్లో ఉంది. ఓకేనా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ ద్వారా ఇదైతే 1945లో ఏర్పడ్డది. అయితే ఏప్రిల్ 1946న ది హేగ్లో దీని యొక్క కార్యాలయం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఎగ్జామ్లో హేగ్ ఇవ్వలేదు, నెదర్లాండ్ ఇవ్వడం జరిగింది. ఓకే. మనకి అక్కడ ఆప్షన్స్లో న్యూయార్క్, ఆస్ట్రియా, నెదర్లాండ్, వాషింగ్టన్ ఇచ్చిన అనుకోండి, మళ్ళీ మిస్ చేస్తారు. బికాస్
మనకు అంతర్జాతీయ న్యాయస్థానం సార్ మీరు ది హేగ్ అని చెప్పారు, ఎగ్జామ్లో నెదర్లాండ్ అని ఇవ్వడం జరిగింది. సో హేగ్ నెదర్లాండ్లో ఉంది కాబట్టి నెదర్లాండ్ ఇచ్చిన ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థ ఢిల్లీలో ఉందనుకోండి, ఆప్షన్లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని ఇచ్చిన అనుకోండి, మనకు తెలుసు ఢిల్లీలో ఉంది అని మాత్రం మనకు తెలుసు. మీరు ఇండియా అని పెడతారా, పాకిస్తాన్ అని పెడతారా? ఢిల్లీ అనేది ఇండియాలో ఉంది కాబట్టి ఇండియానే పెడతారు కదా. సేమ్ అట్లనే క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది. ఇవే ఆప్షన్స్ రావాలని ఏం లేదు, కాకపోతే కంటెంట్ మాత్రం ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అనేది యుఎన్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇది అంతర్జాతీయంగా ఆరోగ్య సంబంధిత విషయాలను నిర్దేశిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. సో ఆరోగ్య సంబంధించింది రెడ్ క్రాస్ ఉందా అంటే రెడ్ క్రాస్ లేదు కాబట్టి అది పక్కా పెట్టేసి WHO అంతర్జాతీయం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేది అదొక్కటే కదా. ఓకేనా, అదొక్కటే మనకైతే చేయడం జరుగుతుంది. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, FAO అనేది మనకి ఒక UN తరపున పనిచేసేటటువంటి ప్రత్యేక ఏజెన్సీ. మరి దీని యొక్క పూర్తి రూపం ఏంటిది? ఈ విధంగా అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటాడు. UNO సంబంధించినటువంటి అన్ని సంస్థల యొక్క అబ్రివేషన్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, అబ్రివేషన్స్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు కోర్సులో ఇచ్చినటువంటి PDFsలలో కంటెంట్ ఉంది, దాంట్లో ఓపెన్ చేయండి చూసుకోండి, అన్నీ ఉన్నాయి. ఓకేనా, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరా, ఫారెన్ ఏవియేషనా, ఫండ్ ఫర్ అగ్రికల్చరా, ఫారెన్ అగ్రికల్చర్. ఏంటి ఫ్రెండ్స్? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అండ్ అదేవిధంగా ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 1945 అక్టోబర్లో ఇదైతే ఏర్పడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది రోమ్లో ఉండడం జరిగింది. సో ప్రస్తుతం దీంట్లో 197 దేశాలు అయితే సభ్యత్వం అయితే కలిగి ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అంతర్జాతీయ సంస్థ కానిది ఏది? సో అంతర్జాతీయ సంస్థ కానిది. ఓకేనా, సో ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, OECD. ఓకే, WTO, స్టాటిస్టికల్ ఆఫీస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. సో ఏంటి ఫ్రెండ్స్, DRDO అనేది మన యొక్క దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది ఏం కాదు. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ అక్కడ మనకు బార్క్ ఇచ్చింది అనుకోండి, బార్క్ కానీ లేకపోతే ఇస్రో కానీ, లేదు అన్నట్లయితే మనకు BHEL కానీ, ఇట్లాంటి ఏది ఇచ్చినా కూడా మనకు అది నేషనల్ కిందకి వస్తుంది. ఈ కింద వాటి లేదు అంతర్జాతీయ సంస్థ కాదని అన్నాడు, అంటే జాతీయ సంస్థ అవ్వచ్చు కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, UN పర్యావరణ కార్యకలాపాలను సమన్వయం చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏంటిది? సో UN పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రశ్న. సో చూడండి ఫ్రెండ్స్, పర్యావరణం గురించి అడిగిండు. సో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినటువంటి సంస్థ ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP. ఓకేనా. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు UN సంబంధించినటువంటి అన్ని సంస్థలు ఈ విధంగా మీరు 1 by 1 రాసుకుంటారు. దాని పక్కన ఉన్నటువంటి డేటా చూసినప్పుడు UNEP, E ఫర్ ఎన్విరాన్మెంట్ అని చూస్తారు కాబట్టి ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అదే మనం తెలుగులో అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోద్ది. కాబట్టి అబ్రివేషన్స్ మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లోనే చూడడానికి ట్రై చేయండి. తెలుగు మీడియం క్యాండిడేట్స్ కూడా ఇంగ్లీష్లోనే చూడడానికి ట్రై చేయండి. ఈజీగా మనకు మైండ్ మ్యాపింగ్ అవుతుంది. అదే మనం తెలుగులో చూస్తే మిస్టేక్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ మండలి, ఈ రెండు కూడా చాలా వరకు టెంప్టింగ్గా ఉంటాయి. రాంగ్ ఆన్సర్ పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేవి ఇది, రాంగ్ ఆన్సర్ ఏమి ఇది. తెలుగులో ఇట్లా ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ని మ్యాక్సిమం ఫోకస్ చేయండి ఫర్ ద అబ్రివేషన్స్. ఈజీగా గుర్తుంటుంది, ప్లస్ ఈజీగా లాజిక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడతోటి ఈ యొక్క క్లాస్ అని మనకు అయిపోవడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనం 51 క్వశ్చన్ కాంచి నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మీ అందరికి కూడా కంటెంట్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. సో వీఆర్ ఎట్ ద ఫైనల్ స్టేజ్. సో మనకి ఎగ్జామ్ అనేది కేవలం 1 month మాత్రమే ఉంది. సో ఆల్రెడీ ఈరోజు వచ్చేసి July 18th. ఓకేనా. వాట్ ఈస్ టుడే? టుడే ఈజ్ July 18. సో వాట్ ఈస్ అవర్ ఎగ్జామ్ స్టార్ట్స్ ఫ్రమ్ August 17. సో ఆల్రెడీ ఈ మంత్ 31 కాబట్టి ఈ రోజు నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 30 days అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు క్యాన్సిలేషన్ చేసుకోవాలి, ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద డే ఈజ్ ఫినిష్డ్. సో ఈ యొక్క 30 daysలో మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం ప్రిపేర్ అవుతారు అనేది ఒక చిన్న చార్ట్ తీసుకోండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క వీక్నెస్, ఓకేనా, మీ యొక్క మెయిన్ ఫోకస్ దేనిపైన చేసిరు, నెక్స్ట్ మీరు ఫోకస్ దేనిపైన చేయబోతున్నారు అనేది ఇట్లా తీసుకోండి. ఆల్రెడీ మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్, ఓకేనా. అండ్ అదేవిధంగా దాంట్లో మీరు ఏ టాపిక్స్ పైన స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే ఆ టాపిక్ మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టాపిక్స్ నేను మళ్ళీ రిపీట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా అస్సలు టచ్ లేనటువంటి టాపిక్స్ అంటే కొంతమందికి మెన్సురేషన్ రాదు,
మెన్సురేషన్ రాసుకోండి. స్టాటిస్టిక్స్ రాదు. కొంతమందికి సైన్స్లో కనుక తీసుకుంటే ఎస్ఎన్టీ రాదు. కొంతమంది కెమిస్ట్రీ రాదు. కెమిస్ట్రీలో కొంతమంది కెమికల్ బాండ్స్ రాదు. ఇంకా కొంతమందికి బయాలజీ వచ్చేసరికి యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ రాదు. అవన్నీ కూడా ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వీటిలో ఏదైతే ఒక వాటికి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయో ఆ యొక్క టాపిక్స్ని మీరు యాజ్ పర్ ద సీక్వెన్స్ ప్రకారంగా, యాజ్ పర్ ద వెయిటేజ్ ప్రకారంగా షెడ్యూల్ చేసుకోండి, సరిపోతుంది. జస్ట్ ఒక 2 to 3 పేజెస్ పడుతుంది అంతే. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయించుకోండి, ఈ విధంగా షెడ్యూల్ చేసుకోండి, మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకేనా? నేను చెప్పిన అనుకోండి, నాకు అర్థం కాని సబ్జెక్ట్స్ నేను చెప్తా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మీకు స్ట్రెంత్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు కదా. కాబట్టి మీరు అట్లా ఇండివిజువల్గా ఈ యొక్క 17 days మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ పైన ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి దానిపైన ఒక అనాలిసిస్ తీసుకోండి. ఈ యొక్క 30 daysని ఎట్లా ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవాలి అనేది మీకు మీరుగా పర్సనల్గా అనాలిసిస్ చేసుకోండి. మీకు అప్పటికి ఏదైనా అర్థం కాకుంటే నన్ను పర్సనల్గా అప్రోచ్ అవ్వండి. మన యొక్క టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్, దాంట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా అప్పటికి కూడా అర్థం కాకుండా ఏదైనా మనం డైరెక్ట్గా మీటప్ పెట్టుకుందాం, దాంట్లో ఇంకా డీటెయిల్గా వెళ్ళిపోదాం, ఇండివిజువల్ క్యాండిడేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అదేవిధంగా ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి డీటెయిల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది విత్ స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, బికాస్ అన్ని పాయింట్స్ కూడా అందరికీ గుర్తుండాలన్నటువంటి ఉద్దేశంతో. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆర్గనైజేషన్స్ అయిపోయి నెక్స్ట్ మనం హిస్టరీ స్టార్ట్ చేద్దాం. ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ. అది కూడా అయిపోయిందంటే మనకు దాదాపుగా 10 marks మన యొక్క జేబులోనే ఉంటాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మూవీస్, అవార్డ్స్ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ అవన్నీ కూడా దాంట్లో మిక్సప్ అయి వచ్చేస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ ప్లస్ మనకు మిస్లేనియస్ 3 మిక్స్ అయ్యి ఒకటే టాపిక్ వస్తుంది. కాబట్టి లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఒక 2 to 3 వీడియోస్లోనే ఒక టాపిక్ మొత్తం కవర్ అయిపోతుంది. ప్లస్ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ బిట్ కూడా పడడం అవుతుంది. కాబట్టి అట్లాంటి డేటా మీకు కావాలనుకుంటే ఇమీడియట్గా మన కోర్సు తీసుకోండి. మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి కంటెంట్తో పాటు అప్కమింగ్ కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది అందుబాటులో ఉంది, ఉపయోగించుకోండి. అండ్ జై హింద్, జై భారత్.